హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 63 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో ఇప్పుడు పార్ట్ 63లో మనం ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, స్టాక్ది. సరేనా? సో ప్రాబ్లమ్ వచ్చేసి పీడిఎఫ్ ఓపెన్ చేసేసేయండి. క్లియర్ డిజిట్స్ 3174. సో ప్రాబ్లమ్ నెంబర్ లీడ్ కోడ్లో ఓపెన్ చేసేద్దాం. సో ఇది మన ప్రాబ్లం అనమాట. సో దీనికి మీకు ఇచ్చే టైం 20 minutes. సో 20 minutes వుడ్ బి బెటర్. సో 20 minutes తీసుకోండి, పేపర్ పెన్ యూజ్ చేయండి, క్వశ్చన్ చదివి క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీన్ని స్టాక్ స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రింగ్ కాదు, స్ట్రింగ్ బిల్డర్, స్టాక్. సో ఈ రెండు యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో 20 minutes పేపర్ పెన్. సో చలో గైస్, ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేస్తారు అని బిలీవ్ చేస్తున్నా. సో ఇన్ కేస్ ఎవరికైనా వస్తే మచా డైరెక్ట్ వచ్చేసిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఫస్ట్ హింట్ మీకు ఇవ్వబోతున్నా. సో ఈ ఫస్ట్ హింట్ వచ్చేసి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. సో క్వశ్చన్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. యూఆర్ గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్. మనకు ఒక స్ట్రింగ్ ఎస్ ఇచ్చిరంట, ఏబిసి అని. దాని తర్వాత యువర్ టాస్క్ ఈస్ టు రిమూవ్ ఆల్ డిజిట్స్ బై డూయింగ్ దిస్ ఆపరేషన్ రిపీటెడ్లీ. మనం అన్ని డిజిట్స్ తీసేసేయాలి. అన్ని డిజిట్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 0. ఓకే. డిలీట్ ద ఫస్ట్ డిజిట్ అండ్ ద క్లోజెస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ టు ఇట్స్ లెఫ్ట్. సో ఫస్ట్ మనకు కనిపించే ఒక డిజిట్ని డిలీట్ చేయాలి. అంతేకాకుండా దాని క్లోజెస్ట్ నాన్ డిజిట్ అంటే డిజిట్ కానివి డిజిట్. సో క్లోజెస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ టు ఇట్స్ లెఫ్ట్ అనమాట. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న క్లోజెస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ని మనం డిలీట్ చేయాలన్నమాట. రిటర్న్ ద రిజల్టింగ్ స్ట్రింగ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ డిజిట్స్. మనం అన్ని డిజిట్స్ తీసిన తర్వాత వాళ్ళకి రిజల్టింగ్ స్ట్రింగ్ ఇవ్వాలి. సో వాడు ఏమంటుండు అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక స్ట్రింగ్ ABC4D ఉంది, సరేనా? సో ఇందులో ఫస్ట్ నుంచి ముందరికి వెళ్తా ఉంటే ఫస్ట్ మనకి నాన్ డిజిట్ కనిపిస్తుంది కదా. సో ఈ నెంబర్కి లెఫ్ట్ సైడ్లో ఇది డిజిట్ నెంబర్ అనమాట. ఇది డిజిట్ అంటే నెంబర్స్ 1 2 3 4 5 6 7 8. సో ఓన్లీ 0 1 2 3 4 5 6 9 దాకానే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక స్ట్రింగ్ కదా. సో ఇది ఒక స్ట్రింగ్ అనమాట, ఏబిసి ఇది ఒక స్ట్రింగ్ కదా. ఇన్ కేస్ నువ్వు ఇక్కడ సపోజ్ AB41D చూసినావు అనుకో, ఇది 41 స్ట్రింగ్ అయినా కానీ ఇది ఒక డిజిట్ అవుతుంది, ఇది ఒక డిజిట్ అవుతుంది. సో దీన్ని నువ్వు 4, దీన్ని 1 అని కన్సిడర్ చేసుకోవచ్చు. సో బేసికల్గా డిజిట్స్ ఓన్లీ 0 1 నుంచి 9 దాకానే ఉంటాయి, సరేనా? సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో 4ని తీసేసాయి. ఇప్పుడు ఏమంటారు? డిలీట్ ద ఫస్ట్ డిజిట్. ఓకే, ఫస్ట్ డిజిట్ని డిలీట్ చేయి. దాని తర్వాత క్లోజెస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ టు ఇట్స్ లెఫ్ట్. సో దీని క్లోజెస్ట్ లెఫ్ట్ సైడ్లో అన్నిటికంటే దగ్గరున్న నాన్ డిజిట్ క్యారెక్టర్ ఏంది? సి కదా. అంటే నెంబర్ కాకుండా లెఫ్ట్ సైడ్లో క్లోజ్గా ఏముంది? సి ఉంది. సో సిని కూడా డిలీట్ చేసేసాయి. ఇప్పుడు ఏం మిగులుతుంది? ABD మిగులుతుంది. అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇదే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ABC41D. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ మనం ఏం చేయాలి? సేమ్ ఫస్ట్ డిజిట్ని డిలీట్ చేసి, సో ఫస్ట్ డిజిట్ ఏంది? 4. దాని తర్వాత దాని లెఫ్ట్ సైడ్లో క్లోజెస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ని కూడా డిలీట్ చేయాలి. దాని లెఫ్ట్ సైడ్లో క్లోజెస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ అని సి డిలీట్ చేయాలి. ఇప్పుడు ఏమొచ్చింది? AB1D వచ్చింది. ఓకే, మిగిలిపోయిన అన్ని యాడ్ చేసి ఇది వచ్చింది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇది. సో యువర్ టాస్క్ ఇస్ టు రిమూవ్ ఆల్ డిజిట్స్ బై డూయింగ్ దిస్ ఆపరేషన్ రిపీటెడ్లీ. ఈ ఆపరేషన్ చేస్తూనే ఉండాలి ఇందులో డిజిట్స్ ఉన్నంత వరకు. ఓకే, ఇందులో ఉన్న డిజిట్ ఉంది. సో ఫస్ట్ డిజిట్ ఏంది? 1. ఓకే, దాన్ని డిలీట్ చేయి. దాని లెఫ్ట్ సైడ్లో దగ్గరలో ఉన్న నాన్ నెంబర్ డిలీట్ చేసే B. సో బేసికల్గా AD మిగులుతుంది. AD మిగిలిపోయింది. సో ఈ లాస్ట్కి ఇది మిగిలిపోయింది అనమాట, AD. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. సో ABC ఎగ్జాంపుల్ తీసుకుంటే ABC అసలు ఒక్క నెంబర్ కూడా లేదు డిలీట్ చేయడానికి. సో ఇది ఇట్లానే ఉండిపోతుంది. సో అదే ఆన్సర్ ABC. CB34 తీసుకుంటే, సో CB34 ఉంది. ఫస్ట్ డిజిట్ ఏంది? 3. దాన్ని డిలీట్ చేయి. దాని లెఫ్ట్ సైడ్లో ఉండే ఫస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ని డిలీట్ చేయి అంటే B. C4 మిగులుతుంది. మళ్ళీ ఫస్ట్ నెంబర్ ఏంది? ఇది డిలీట్ చేయి. దాని లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ కనిపించే క్యారెక్టర్ డిలీట్ చేయి. ఏం మిగిలింది? ఎంప్టీ స్ట్రింగ్ మిగిలింది. సో ఇక్కడ ఏం రిటర్న్ చేశారు? ఎంప్టీ స్ట్రింగ్ రిటర్న్ చేశారు. సో ఇది ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇది క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ అర్థమైంది కదా. దీనికి నువ్వు స్టాక్ ఎట్లా యూజ్ చేస్తావు అని ఇష్టం, స్ట్రింగ్ బిల్డర్ ఎట్లా యూజ్ చేస్తావు అని ఇష్టం. ట్రై చేయి 20 minutes, సరేనా? వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అని బిలీవ్ చేస్తున్నా. సో ఇన్ కేస్ ఎవరికైనా వస్తే మచా సెకండ్ ట్రైలో వచ్చేసిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చలో, ఇప్పుడు మీకు ఇంకో హింట్ ఇస్తా. రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో ఇప్పుడు మీకు సొల్యూషన్ ఆల్మోస్ట్ రాసి చూపియా, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా లాజిక్. సో ఆ లాజిక్ని యూజ్ చేసి మీరు కోడ్ రాయడానికి ట్రై చేయండి ఈ హింట్ తర్వాత. సో బేసికల్గా ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది,
AB4D ఇదంతా ఒకటే స్ట్రింగ్ కదా. సో AB4D ఉంది అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్టాక్ పెట్టుకుందాం, సరేనా. స్టార్టింగ్ నుంచి ఇటరేట్ చేసుకుంటా, ఓకే, స్టార్టింగ్ నుంచి ఇటరేట్ చేసుకుంటా ఒక్కొక్క క్యారెక్టర్ని ఇందులో వేద్దాం. సో ఇన్ కేస్ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా స్టాక్లో పెడదాం. సో ఫస్ట్ ఏని పెడతాం, తర్వాత బీని పెడతాం, తర్వాత నెంబర్ వచ్చింది. ఇప్పుడు నెంబర్ వచ్చింది, నెంబర్ వస్తే ఏం చేయాలంటే స్టాక్లో ఉన్న పైది తీసేసాయి. ఎందుకంటే స్టాక్లో ఉన్న పైది తీసేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఉండే క్యారెక్టర్ని తీసేసినట్టు అవుతుంది, అంతే కదా. సో స్టాక్లో ఉండే పైది బి తీసేసాయి, అంతే. నెక్స్ట్ స్కిప్ కొట్టి నెక్స్ట్ దానికి పో, అట్లా నెక్స్ట్ దానికి పోతే డి ఉంది, డి ఉంటే యాడ్ చేసేసాయి. లాస్ట్కి స్టాక్లో మిగిలిపోతుంది కదా, ఆ మిగిలిపోయిన దాన్ని బయటికి తీసుకురా, ఏమవుతుంది, డిఏ అవుతుంది కదా. సో ఇన్ కేస్ డైరెక్ట్ బయటికి తీసుకొస్తే డి ఉంటుంది, ఏ ఉంటుంది. దాన్ని రివర్స్ చేసినాం అనుకో ఏడి అవుతుంది. మన ఆన్సర్ కూడా ఏడి. AB4Dలో ఆన్సర్ ఏంది, ఏడి వచ్చేసింది, సేమ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూద్దాం, AB41C. ఓకే, దీంట్లో ఏమవుతుంది, సో చాలా ఇది. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ వచ్చింది స్టాక్లోకి పుష్ చేయి, ఇంకో క్యారెక్టర్ వచ్చింది స్టాక్లోకి పుష్ చేయి, నెంబర్ వచ్చింది స్టాక్లో నుంచి పాప్ చేయి, నెంబర్ వచ్చింది స్టాక్లో నుంచి పాప్ చేయి. ఓకే, దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ వచ్చింది స్టాక్లోకి పుష్ చేయి. సో సెట్, స్టాక్లో లాస్ట్కి సి మిగిలిపోయింది, దీన్ని బయటికి తీసుకురా, సిఏ అవుతుంది. దాన్ని రివర్స్ చేసినా సిఏ అవుతుంది, ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకేం, AB4D3F. ఓకే, దీనికి ఏం చేస్తాం, స్టార్టింగ్ ఏని పుష్ చేయి, నెక్స్ట్ బిని పుష్ చేయి, నెక్స్ట్ 4 పైనుంచి పాప్ చేయి. సో నెంబర్స్ వస్తే పాపు, క్యారెక్టర్స్ వస్తే పుష్, డిని పుష్ చేయి, 3 పాప్ చేయి, ఎఫ్ పుష్ చేయి. సో ఎఫ్ఏ వస్తుంది అనమాట, మనకి ఎఫ్ఏ వస్తుంది, దాన్ని రివర్స్ చేస్తే ఏఎఫ్ అవుతుంది. సో ఏఎఫ్ మన ఆన్సర్. సో ఇదంతా ఆపరేషన్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, సో 4 వల్ల ఏమో బి పోతుంది, 3 వల్ల ఏమో డి పోతుంది. సో ఏఎఫ్ మిగిలిపోతుంది, ఏఎఫ్ ఆన్సర్. సో ఏం చేసినాం మనం ఇక్కడ అంటే AB4 3DF ఏదో ఒకటి. సో బేసికల్గా మంచిగా రాయలే, AB3D4F. ఓకే, సో బేసికల్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం స్టాక్లో యాడ్ చేసుకుంటా నెంబర్ వచ్చినప్పుడు దాని పైన టాప్లో ఉన్న దాన్ని పాప్ చేస్తున్నాం అంటే దానికి అర్థం దాని లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాం అనమాట, అంతే కదా. సో నెంబర్ వచ్చినప్పుడు దాని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని కట్ చేస్తున్నాం. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్ కేస్ నీ దగ్గర AB34 ఉంది అనుకో, 3కి బి పోతుంది, ఓకే, బట్ 4 వల్ల ఏ పోతుంది, అది నీకు తెలియాలి కదా. స్టాక్లో ఏమవుతుంది, 3 ఉన్నప్పుడు టాప్లో తీసేయడం వల్ల స్టాక్లో ఏ ఒక్కటే మిగిలిపోతుంది, దానివల్ల 4 ఛాన్స్ వచ్చినప్పుడు ఏ కూడా పోతుంది. సో క్వాలిటీ చూద్దాం ఒకసారి. AB34 ఉందనుకో, ఏమవుతుంది స్టాక్లో ఇనిషియల్గా, సారీ AB34 అంతే. సో ఏ వచ్చింది కాబట్టి ఏ పుష్ అవుతుంది, బి వచ్చింది కాబట్టి బి పుష్ అవుతుంది. 3 ఛాన్స్ అప్పుడు బి లేచిపోతుంది, బిని పాప్ చేసేస్తాం. 4 ఛాన్స్ అప్పుడు ఏని పాప్ చేసేస్తాం అనమాట. ఇట్లా స్టాక్ యూజ్ చేయడం వల్ల మధ్యలో ఇంకేమైనా ఉన్నా కానీ దాని లెఫ్ట్ మోస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ ఏందో దానికి తెలిసిపోతుంది ఇంతకుముందు అన్న ఆపరేషన్ చేసిన తర్వాత. సో ఇది స్టాక్ వల్ల యూజ్ అనమాట. కొంచెం పేపర్ మీద పెన్ పెట్టి కొన్ని ఎగ్జాంపుల్స్కి ట్రై చేయి. సో కొన్ని ఉంటాయి డైరెక్ట్ ఇట్లా ఇదే చేయాలి, ఇదే ఫిక్స్డ్ వేల సొల్యూషన్ అని రాదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని పేపర్ మీద ట్రై చేయాలన్నమాట. ఆ ఎగ్జాంపుల్కి అసలు నేను ఏం చేయగలుగుతా అని. ఇంకొకటి ఎప్పుడన్నా ఇట్లాంటి సొల్యూషన్స్ ఇచ్చినావు కొత్తవి, అప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ సొల్యూషన్ని డ్రై రన్ చేయి. డ్రై రన్ అంటే ఏం లేదు, ఇట్లా పేపర్ మీద స్టాక్ గీసుకో, నెంబర్స్ రాసుకో, స్ట్రింగ్స్ రాసుకో. ఇప్పుడు ఇండెక్స్ ఈడ్ ఉంది, ఇట్లా ముందరికి పోతా ఉంది, స్టాక్లో యాడ్ చేస్తున్నా పీకేస్తున్నా, యాడ్ చేస్తున్నా పీకేస్తున్నా. అసలు ఈ లాజిక్ ఎందుకు పనిచేస్తుందో నువ్వే ఆలోచించడం స్టార్ట్ చేయి. సో దట్ అట్లా నీ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆలోచించాలి పక్కా. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ ఆలోచించు, అసలు ఎందుకు పనిచేస్తుంది అని నీకు అర్థం కావాలన్నమాట, ఒక ఐడియా రావాలి. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. అప్పుడు ఆలోచించకుంటే ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్పకుండా వేసేస్తే రాదు. సో ఆలోచించు, అసలు టాప్లో ఉన్నది పాప్ చేయడం వల్ల ఈ సొల్యూషన్ ఎందుకు పనిచేస్తుంది ఈ ప్రాబ్లమ్కి అని ఆలోచించు. అప్పుడే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ దీని తర్వాత వీడియోస్లో వేసే ప్రాబ్లమ్స్ నీకు కొంచెం మంచిగా అనిపిస్తాయి. సో చలో ఇప్పుడు మళ్ళీ మీకు 10 minutes టైం ఇస్తున్నా. 10 minutesలో ట్రై చేయండి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అని అనుకుంటున్నా. అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ కేస్ ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మచ్చా సెక్టర్ ట్రైలో వచ్చేసింది అని. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చూసిద్దాం. సో మనం స్ట్రింగ్ బిల్డర్ స్టాక్ రెండు యూజ్ అయిపోతున్నాం కదా, చాలా వేస్లో వేయచ్చు. బట్ మనం స్ట్రింగ్ బిల్డర్ నేర్చుకుంటున్నాం, స్టాక్ నేర్చుకుంటున్నాం. సో బెస్ట్ వీటిలో చేయడం. సో స్టాక్ అనేసి
స్టాక్లో మనం ఏం స్టోర్ చేసుకుందాం, క్యారెక్టర్స్. సో స్టాక్ క్యారెక్టర్ st ఈక్వల్ టు న్యూ స్టాక్. ఓకే, కొంచెం జూమ్ చేద్దామా. పర్ఫెక్ట్. సో ఒక స్ట్రింగ్ బిల్డర్ కూడా క్రియేట్ చేద్దాం. స్ట్రింగ్ బిల్డర్ ఎస్బి ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్. దాని తర్వాత ఫర్ లూప్ తోటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని చూద్దాం. ఇఫ్ ఐ లెస్ దెన్ ఎస్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఎస్ డాట్ క్యారెట్ ఐ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రతి దగ్గర క్యారెక్టర్ని అసలు ఫస్ట్ అది నెంబర్ ఆన్ చూద్దాం. నెంబర్ అయితే పైన ఉన్నది పీకేసేయాలి, నెంబర్ కాకపోతే అది యాడ్ చేయాలి, అంతే కదా. సో ఫస్ట్ నెంబర్ ఆన్ చూద్దాం. నెంబర్ ఆన్ ఎట్లా చూస్తాం, సిహెచ్ అనేది ఇన్ కేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది అండ్ సిహెచ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 అయింది అనుకుందాం. సో ఇప్పుడు సిహెచ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అంటే ఏం చేస్తుంది అంటే, సిహెచ్ అనేది ఒక క్యారెక్టర్ కదా, ఆ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ గ్రేటర్ దెన్ ఈ 0 యొక్క ఆస్కీ వాల్యూ అని చెక్ చేస్తుంది అది. ఓకేనా. సో మనకు తెలుసు 0 నుంచి 9 మధ్యలో ఏమైనా ఉందనుకో సిహెచ్లా, సో దాని ఆస్కీ వాల్యూ పక్కా 0 కంటే పెద్దగానే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ యొక్క ఆస్కీ వాల్యూ, రైట్ సైడ్ యొక్క ఆస్కీ వాల్యూ కంపేర్ అవుతాయి. సో సిహెచ్ యొక్క ఆస్కీ వాల్యూ ఈ 0 ఆస్కీ వాల్యూ కంటే పెద్దగా ఉండాలి అండ్ సిహెచ్ యొక్క ఆస్కీ వాల్యూ ఈ 9 యొక్క ఆస్కీ వాల్యూ కంటే తక్కువ ఉండాలన్నమాట. సో అట్లా కంపేర్ చేసేస్తుంది. సో ఈ 0 పక్కా 0 కంటే ఎక్కువనే ఉంటుంది. అది ఇన్ కేస్ 0 1 2 3 4 5 6 7 8 9 అయితే, అండ్ పక్కా 9 కంటే తక్కువనే ఉంటుంది ఇన్ కేస్ అది 0 1 2 3 4 5 6 7 8 9 అయితే. ఈ రెండింటి మధ్యలో ఉంది అంటే 0 అండ్ 9 మధ్యలో అది పక్కా నెంబర్ అనమాట, డిజిట్ అనమాట. సో ఇన్ కేస్ మనకి డిజిట్ వచ్చింది సిహెచ్, అప్పుడు ఏం చేయాలి, స్టాక్ల నుంచి పాప్ చేయాలి. లేకపోతే డిజిట్ రాలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి, స్టాక్లకి పుష్ చేయాలి సిహెచ్ని. సరేనా. అండ్ స్టాక్ని పాప్ చేసినాం. సో యువర్ టాస్క్ ఇస్ టు రిమూవ్ ఆల్ ద డిలీట్ ద ఫస్ట్ డిజిట్ అండ్ క్లోజ్ ద నాన్ డిజిట్ రిటర్న్ ద. సో ఇక్కడ ఈ పాయింట్ మంచిగా చూడండి, నోట్ అని ఉంది కదా, నోట్ దట్ ద ఆపరేషన్ కెనాట్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఎ డిజిట్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నాన్ డిజిట్ క్యారెక్టర్ టు ఇట్స్ లెఫ్ట్ అనమాట. సో ఇక్కడ ఏమంటారు అంటే, ఏదన్నా డిజిట్కి లెఫ్ట్ సైడ్లో నాన్ డిజిట్ క్యారెక్టర్ లేకపోతే ఈ ఆపరేషన్ అసలు మనం జరపలేము. ఏంది ఆపరేషన్, డిలీట్ ద ఫస్ట్ డిజిట్ అండ్ క్లోజెస్ట్ నాన్ డిజిట్ క్యారెక్టర్ టు ఇట్ సెల్ఫ్. సో బేసికల్గా మన దగ్గర 1BC అని ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఒక నెంబర్ని కనిపెడతాం. ఆ నెంబర్కి లెఫ్ట్ సైడ్లో అసలు ఏం డిజిటే లేదు కదా. సో ఐ మీన్ లెఫ్ట్ సైడ్లో ఏం నాన్ డిజిట్ క్యారెక్టర్ లేదు అంటే ఏం అసలు క్యారెక్టర్స్ లేవు లెఫ్ట్ సైడ్లో. ఇప్పుడు నువ్వు ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయలేవు. ఆపరేషన్ ఏంది, దీన్ని డిలీట్ చేయడం పర్ఫామ్ చేయలేవు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏం కావాలి, 1BCఏ మన ఆన్సర్ కావాలి. కానీ ఇక్కడ ఏమంటారు, యువర్ టాస్క్ ఇస్ టు రిమూవ్ ఆల్ ద డిజిట్స్, అన్ని డిజిట్స్ తీసేసేయాలి అంటారు. బట్ అన్ని డిజిట్స్ తీసేసేయలేం. కిందికి వెళ్ళి ఇంకా ఇక్కడ ఇంకొకటి చూస్తాం. సో కిందికి వెళ్తే ఇక్కడ మనకి ఏమన్నారు, కన్స్ట్రెయింట్స్ అంటే వీళ్ళు ఇచ్చే టెస్ట్ కేసెస్ ఫాలో అయ్యే రూల్స్. ద ఇన్పుట్ ఈస్ జనరేటెడ్ సచ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిలీట్ ఆల్ డిజిట్స్. సో పక్కా అన్ని డిజిట్స్ డిలీట్ చేసేటట్టు ఇన్పుట్ ఇస్తారనమాట. సో ఈ కేసులో మనం డిలీట్ చేయలేం కదా. సో దానికి అర్థం ఏంటి అంటే, దీని లెఫ్ట్ సైడ్లో పక్క ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, అట్లనే ఇన్పుట్స్ అన్ని ఇస్తారు. ఈ క్వశ్చనే అట్లా అనమాట. ఈ క్వశ్చన్ ప్రకారం లెఫ్ట్ సైడ్లో పక్క ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే క్వశ్చన్లో అన్ని డిజిట్స్ డిలీట్ చేయమన్నాడు, మళ్ళీ ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇంకేమైనా క్యారెక్టర్ లేకపోతే డిలీట్ చేయలేమన్నాడు, రెండు వాడే అన్నాడు. సో కింద కన్ఫరెన్స్లో ఇచ్చేసిండి ఏంది, పక్క లెఫ్ట్ సైడ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది ప్రతి డిజిట్కి అని. సో దీనికి అర్థం అదే, ఇన్పుట్ ఈస్ జనరేటెడ్ సచ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిలీట్ ఆల్ డిజిట్స్. అన్ని డిజిట్స్ని డిలీట్ చేయడం పాసిబుల్ అవుతుంది అంటే దానికి అర్థం లెఫ్ట్ సైడ్లో పక్క ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో ఫర్ లూప్ రాసేసినాం, స్టాక్లోకి పుష్ చేసేసినాం, పాప్ చేసేసినాం, అంత అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాం మనం, వైల్ నాట్ st.isEmpty. ఓకే, స్టాక్ ఎంటీ కానంత వరకు, ఆ స్టాక్లో వాల్యూస్ ఉన్నంత వరకు స్ట్రింగ్ బిల్డర్ డాట్ అపెండ్ st.pop. ఓకే, స్ట్రింగ్ బిల్డర్లో STలో పైన టాప్లో ఏముందో దాన్ని పీకేసి స్ట్రింగ్ బిల్డర్లో పెట్టేస్తున్నాం. దీనివల్ల మనకి అన్ని స్ట్రింగ్ బిల్డర్లకు వెళ్ళి వస్తాయి. స్ట్రింగ్ బిల్డర్లో అంతా రివర్స్లో స్టోర్ అయి ఉంటుంది, చూసినాం కదా ఇంతసేపు. సో దాన్ని రివర్స్ చేయాలి మళ్ళీ. దాని తర్వాత మనం రిటర్న్ చేసేసేయాలి. ఆ స్ట్రింగ్ బిల్డర్లో రివర్స్ చేసిన తర్వాత ఏముందో అది sb.toString అని దాన్ని రిటర్న్ చేసేసి రన్ చేసేయాలి. సో రన్ చేసేసినాం.
ఓ రీచ్డ్ ఎండ్ ఆఫ్ ఫైల్ వైల్ పార్సింగ్ లైన్ 20 ఒక మర్చిపోయినాం కావచ్చు. సో దాన్ ఎంటర్ సబ్మిట్. సో చూడండి కోడ్ సబ్మిట్ చేసేసిన పాస్ అయిపోయినాయి. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సో ఇది మన సొల్యూషన్ అనమాట. సో మస్తుంది కదా, స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసినాం, స్టాక్ యూజ్ చేసినాం, మనకు ఉన్న నాలెడ్జ్ వాడేసుకున్నాం, పుష్ పాప్ రివర్స్ కూడా వాడేసినాం. ఇంతకుముందు వీడియోస్లో నేర్చుకున్నదంతా ఒక ప్రాబ్లంలో ఎట్టేసినాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాబ్లంతో మీ ముందుకు వస్తా. సో అప్పటిదాకా హ్యాపీ కోడింగ్.